రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పట్టణంలో శ్రీ తిరుమల నర్సింగ్ హోంలో వైద్యులు ఎర్రవెల్లి అనురాధ చంద్రశేఖర్ రావులు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు గత 3 దశాబ్దాలుగా అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆత్మీయులు శ్రేయోభిలాషులు ఆయన జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. డాక్టర్ చంద్రశేఖర్ రావు జన్మదిన సందర్భంగా 10 రూపాయలకే కన్సల్టెన్సీ సేవలు అందించడమే కాకుండా రక్త మూత్ర పరీక్షలకు 50% ఫీజు తీసుకునేందుకు వైద్య దంపతులు నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. 10 రూపాయలకే పేదలకు వైద్య సేవలు అందించడంలో ఎంతో సంతృప్తి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జిల్లా వెంకటస్వామి, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు బొంపల్లి సురేందర్ రావు, తెల్లుమద్ది సర్పంచ్ ఈసారి కృష్ణ సత్యం, శ్రీ వైద్య నిపుణులు స్రవంతి, రేష్మ శ్రీకాంత్ పాల్గొన్నారు. ఇది యాదగిరి మేము డాక్టర్ సాబు చెంచారు డాక్టర్ సాబు మేము చిన్నప్పుడు చూస్తున్నాం. ఓకే పట్టుకోండి ఇట్లా కేక్ కట్ చేసినట్టు ఒకసారి మేడం ఒకసారి కట్ ఒకరికొకరు షేర్ చేసుకోండి. వార్తలోనే మనం వెళ్ళడం. పెద్ద ఉంది రాజకీయంగా కూడా అనేక రకాల సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ గారి జన్మదిన వేడుకలు అంటే మా అందరికి చాలా ఇష్టం. వారు ఆయురారోగ్యాలతో ఉంటూ రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఈ మండల ప్రజలకి వారి సేవలు అందించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అలాగే వారు కూడా ఈ హాస్పిటల్ను నిజంగా కూడా చాలా డెవలప్ చేశారు. ఎమర్జెన్సీ కేర్ను కూడా ఐసీయూను నెలకొల్పడం జరిగింది. మరి ఆర్థో కేర్ సెంటర్ను కూడా మరి త్వరలో ప్రారంభించేటువంటి సందర్భం. మరి గైనకాలజిస్టులు కూడా మంచి సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ఉన్నారు. మరి వీళ్ళందరి సమక్షంలో ఈ మండలంలో నిరుపేదలకు ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరికీ కూడా తక్కువ ఖర్చులో మంచి వైద్య సేవలు అందించాలనేటువంటి వారి సంకల్పం మేరకు హాస్పిటల్ను అభివృద్ధి పరుస్తూ మరి ఈ రోజు నుండి లేని అంటే నిరుపేదలకి అంటే తక్కువ లో క్లాస్ ఉండే అంటే తక్కువ అంటే ఆర్థిక పరిస్థితుల్లో లేనటువంటి వారికి 10 రూపాయలకే వారి జన్మదినం సందర్భంగా మరి ఈ రోజు నుండి వైద్య సేవలు ఓపీని ప్రారంభిస్తున్న క్రమంలో వారికి పేద ప్రజల పక్షాన మేము మండల పార్టీ పక్షాన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలను తెలియజేస్తున్నాం. అట్లాగే డాక్టర్ గారు ఆరోగ్యంగా ఉంటూ ఆయురారోగ్యాలతో ఉంటూ ఈ మండల ప్రజలకి చిరకాలంగా ఇంకా ఎక్కువ రోజులు కూడా వారి సేవలు అందించాలని చెప్పి కోరుకుంటూ ప్రజలందరూ కూడా మరి డాక్టర్ గారు మన కోసం ఇక్కడ హాస్పిటల్ను డెవలప్మెంట్ చేస్తూ మరి మన కోసం ఫీజులో కన్సెషన్ ఇస్తూ మరి సేవలు అందించే క్రమంలో ప్రజలు కూడా తప్పకుండా దీన్ని ఉపయోగించుకొని వారు కూడా బాగుపడాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి హాస్పిటల్ స్టాఫ్కి మరి మా సహచర మిత్రులకు పాత్రికేయ మిత్రులకు ప్రత్యేకంగా సార్ కూడా మరొకసారి జన్మదినం సందర్భంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.